పరమదయాస్వరూప, భక్తుల కడగండ్లను తీర్చే కరుణాస్వరూప, నీవుండగా మాకు భయమేలా అని స్తుతిస్తోంది మనస్సు. కుమారస్వామి, స్కందుడు, గుహుడు, శివకుమారుడు, కార్తికేయుడు ఇలా పలు పేర్లతో ఆరాధించబడే సుబ్రహ్మణ్యుని సుందర రూపమిది. దేశవ్యాప్తంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో ఆలయాలున్నాయి. అయితే తమిళనాడులో 6 పడై వీడు అని చెప్పబడే 6 దివ్యక్షేత్రాలు ఎంతో ముఖ్యమైనవి, మహిమాన్వితమైనవి. ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాలు పురాణకాలం నాటివి అని చెప్పబడుతున్నాయి. వీటి మహత్యం గురించి ఎందరో మహానుభావులు, వాగ్గేయకారులు ఎన్నెన్నో పాటలను రచించి గానం చేసి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఈ 6 క్షేత్రాలలో ఒక్కటైన తిరుచెందూరు దివ్యక్షేత్రం సముద్ర తీరాన ఉండడం విశేషం. ఇక్కడ కొలువు తీరిన సెంధూర్నాథుడి దర్శనం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి సముద్రపు అలల సవ్వడి వింటుంటే ఆయన అందాన్ని గురించి, మహిమను గురించి అవి కూడా అత్యంత శ్రావ్యంగా గానం చేస్తున్నట్లు మనకు అనిపిస్తోంది. అయితే చెన్నై బీసెంట్ నగర్లో ఉన్న 6 పడై వీడు దేవాలయంలో ఈ సెందూర్ స్వామి దర్శనం మనకిప్పుడు లభిస్తోంది. ఆ తిరుచెందూరులోని స్వామినే దర్శించుకుంటున్నట్లుగా భావిస్తూ భక్తితో దర్శించుకుంటున్నారు భక్తులు. వెండి కవచం ధరించి ముఖంలో గాంభీర్యం, ఆనందము నెలకొని ఉండగా దర్శనమిస్తున్నాడు శ్రీ కుమారస్వామి. పై 2 చేతులలో వజ్రము, రుద్రాక్షమాలలు ఉండగా కింద 2 చేతులలో పువ్వులను ధరించి అందంగా ఆసీనుడై మనస్సును అలరింపచేస్తున్నాడు. మాయాయుద్ధం చేసిన శూరపద్ముడిని కాల్చి విజయం సాధించిన కార్తికేయుడు తన తండ్రిని పూజించిన రూపమిది. దేవగురువైనట్టి బృహస్పతిచే పూజించబడిన ఈ స్కందుడిని గురుబలం కోరి తద్వారా శుభాలు కలగాలని వేడుకొని ప్రార్థిస్తున్నారు భక్తులు. ప్రత్యేక ఆలయంలో కొలువై ఉన్న సెందూర్నాథుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కరించి ముందుకు వెళ్తున్నాం. పళని, తిరుచెందూర్, తిరుపరగుండ్రం, పళముదిరిచోళై, స్వామిమలై, తిరుత్తని అనబడే 6 పుణ్యక్షేత్రాలలో ఏ రూపాలలో కుమారస్వామి దర్శనమిస్తున్నాడో అవే రూపాలతో ఒకే ప్రాంగణములో మనం దర్శించుకోగలిగిన చోటు ఈ 6 పడై వీడు దేవాలయం. నిజానికి ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శుభకరం, జయప్రదం. యోగీశ్వరులకు అధిపతి, దేవసేనాధిపతి, 6 కృతికా నక్షత్రమాలచే పోషించబడినవాడు, పరమశివుని తేజస్సుకు పుట్టినవాడు అంటూ కీర్తిస్తున్నది ప్రజ్ఞ వివర్ధన కార్తికేయ స్తోత్రం. మహాముని అయినటువంటి అగస్త్యునికి తమిళ భాషను బోధించినవాడు నక్కీరుడు. అరుణగిరినాథుడు, కుమారగురువరుడు వంటి గొప్ప తమిళ మహనీయుల వాక్కుగా నిలిచినవాడు సుబ్రహ్మణ్య స్వామి. తూత్తుకుడి, మధుర, దిండుగల్లు, తంజావూరు, తిరువళ్ళూరు అనే వేరువేరు జిల్లాలకు వెళ్లి దర్శించుకోవలసిన ఆలయాలను ఒకే చోట దర్శించుకోగలగడమే ఈ ఆలయంలోని ప్రధాన అంశం. ఆ ఆలయాలలో కుమారస్వామి ఏ రూపాలలో దర్శనమిస్తాడో అదే రూపాలలో ఇక్కడున్న విధంగానే వాహనాలతో సహా కొలువై ఉండడం అనేది మరో విశేషం. ఒక గొప్ప తత్వం యొక్క సారాన్ని, ప్రణవ మంత్రమైన ఓంకారం యొక్క అర్థాన్ని తండ్రికే ఉపదేశించిన స్వామినాథ స్వామిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఎదుట గజవాహనం, అది చూడగానే స్వామిమలైలో కూడా గజరాజే వాహనంగా ఉంటుందనే విషయం మనకు జ్ఞాపకం రావడం సహజం. జ్ఞానగురువై ప్రకాశిస్తున్న ఉపదేశమూర్తికి జరిగే దీపారాధన చూసి ధన్యులమవుదాం. మహాభక్తురాలైన అవ్వై అమ్మవారిని వేడి పండ్లు కావాలా, చల్లని పండ్లు కావాలా అని ఆట పట్టించిన క్షేత్రమైన పళముదిరిచోళై నాయకుడిని ఇక్కడ మనం దర్శించుకుంటున్నాం. గర్భాలయంలో నిలిచి ఉన్న పెద్ద శూలాయుధం పైన స్వామివారి దివ్యనామాన్ని చూస్తున్నాం. శక్తి ఆయుధాన్ని పూజించే పారంపర్య సాంప్రదాయానికి ఆనవాలుగా కనిపిస్తున్నది ఈ సన్నిధానం. శక్తి స్వరూప శ్రీ స్కంద, ముక్తిదాయక శ్రీ స్కందాది అంటూ స్వామివారిని భక్తితో స్తుతిస్తోంది మనస్సు. ఎదుట ఉన్న నెమలిని, బలిపీఠాన్ని చూస్తున్నాం. ఇది తిరుప్పరగుండ్రంలోని దృశ్యం. దేవతల సైన్యాధిపతిగా యుద్ధం చేసి విజయుడైన సుబ్రహ్మణ్య స్వామి దేవసేనను వివాహమాడిన క్షేత్రం ఇది. అమరేంద్రుని కుమార్తె అయిన దేవసేనాదేవితోనూ, మహాకవి అయిన నక్కీరునితోనూ గర్భగృహంలో కొలువై ఉన్నాడు కుమారస్వామి. నేను శబ్దము నెరుగను, అర్ధము నెరుగను, పద్యము నెరుగను, గద్యము నెరుగను. 6 ముఖములు గల ఈ చిద్రూపము ఒక్కటే
నా హృదయమునందు వెలుగుచున్నది అన్నారు సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు. ఫాల్గుణ ఉత్తరా నక్షత్ర దినాన జరిగే స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుని మురిసిపోతున్నాం. యుద్ధంలో విజయం సాధించిన ఆనందం ముఖారవిందంలో తుణికిసలాడుతుండగా దేవేరితో దర్శనమిస్తున్నాడు. వివాహయోగం సిద్ధించడానికి, వైవాహిక జీతం సుఖ సంతోషాలతో నిండడానికి దర్శించుకోవలసిన దివ్య స్వరూపం ఇది. గణాధిపత్యాన్ని పొందడం కోసం, తండ్రి పెట్టిన పరీక్షలో గెలవడం కోసం నెమలి వాహనంపై వేగంగా వెళ్లి సకల పుణ్యతీర్థాలలో స్నానం ఆచరించాడు కుమారస్వామి. అయితే మాతాపితలకు 3 సార్లు ప్రదక్షిణ చేసి విఘ్నేశ్వరుడు ఆ ఆధిపత్యాన్ని పొందడం చూసి ఆగ్రహించి వెళ్లిపోయిన పళని దండాయుధపాణిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఈ ఆరుపడై వీడు సుబ్రహ్మణ్య ఆలయంలో స్వామివారు కొలువుండే మొదటి సన్నిధానం ఇదే. ఎన్నో అద్భుతాలతో నిండిన పళని కొండపై కొలువున్న సుందరుడిని రాజాలంకారంలో దర్శించుకుంటున్నాం. అన్నింటినీ పరిత్యజించిన వాడై చేతిలో దండంతో కౌపీనధారి అయి ఆయన నిలిచిన ఆయనను అలంకరించి చూసుకోవాలనే భక్తుల మనస్సులోని ఆకాంక్షను ఆయన స్వీకరిస్తున్నాడు. కౌపీనధారణ, రాజాలంకారం రెండింటినీ సమానంగా చూడగలిగిన పరిపక్వత నీ మనస్సుకు అలవర్చుకోవాలి అని స్వామివారు ఉపదేశిస్తున్నట్లుగా భావం మనలో ఏర్పడుతోంది. గంభీరంగా కనిపించే వదనము, కరుణను కురిపించే నయనాలు, చిరుదరహాసం చిందించే అధరాలు మన మనస్సును దోచుకుంటున్నాయి. ఆగ్రహం తగ్గి అనురాగ హృదయుడై వళ్ళీ నాయకి మనువాడిన తిరుత్తని స్వామివారిని దర్శించుకుంటున్నాం. ఈ వళ్ళీ నాయకి పట్ల సుబ్రహ్మణ్య స్వామికి మక్కువ ఎక్కువని వర్ణిస్తాడు అరుణగిరినాథుడు. స్వామి శ్రీవల్లి పక్షపాతి అని కూడా అంటాడు. అది మాత్రమే కాదు, తలిచిన వెంటనే వళ్ళీ నాయకి ముందు నెమలి వాహనంతో ప్రత్యక్షమవుతాడు స్వామివారు అని గానం చేసేవాడు అరుణగిరినాథుడు. అయినా వళ్ళి, దేవసేన ఇరువురితోనూ దర్శనమిస్తున్నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ గజవాహనం వెలుపల వైపుకి తిరిగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. కుమారస్వామి 6 సన్నిధానాలు ఉన్న చోట ఆయన అనుచరుడైన ఇడంబన్ కూడా ఉన్నాడు. అనుజుడు కొలువు తీరి ఉన్నప్పుడు అగ్రజుడైన వినాయకుడు లేకుండా ఉంటాడా? భారీ ఆకారం కలిగిన వాడై మహావల్లభ గణపతిగా కొలువు తీరి ఉన్నాడు గజముఖ స్వామి. ఈయన రూపాన్ని కూడా వెండి కవచంతో అలంకరించారు. ఈయనను కేంద్ర బిందువుగా చేసుకునే సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ఆలయాలు, సన్నిధులు నిర్మితమయ్యాయి అనేది మనం తప్పక గమనించాల్సిన విషయం. వీరు మాత్రమే కాదు, కైలాసనాథుడని, త్రినేత్రుడని, చంద్రశేఖరుడని మనం పలు విధాలుగా స్తుతించే పరమేశ్వరుడు కూడా తన దేవేరితో కొలువై ఉన్నాడిక్కడ. సత్యగిరీశ్వరుడు అనే నామధేయంతో లింగస్వరూపుడై దర్శనమిస్తున్నాడు ఈశ్వరుడు. ఎదుట నందీశ్వరుడిని, బలిపీఠాన్ని చూస్తున్నాం. సూర్యుడు కేంద్ర బిందువుగా ఉన్న నవగ్రహమూర్తులు ఒక ప్రత్యేక మండపంలో ఉన్నారు. అద్భుతమైన నల్లరాతితో నిర్మించబడిన ఆలయంలో కోష్టాలలోనూ స్తంభాలపైన పలు శిల్పాలు మనకు కనిపిస్తున్నాయి. భక్తులు వెల్లువలా వచ్చి స్వామివారిని భక్తితో దర్శించుకుంటున్నారు. హే స్వామినాథ కరుణాకర దీనబందో, శ్రీ పార్వతీశముఖ పంకజ పద్మబందో అని భక్తితో స్వామిని స్తుతిస్తోంది మన మనస్సు. ఆ సుబ్రహ్మణ్యుడు తన అవతార లక్ష్యాన్ని సాధించడానికై బయలుదేరాడు. అవును, సూర సంహారం అనే లక్ష్యం నెరవేరబోతోంది. ఇది చెన్నై మైలాపూరులో ఉన్న వెள்ளీశ్వర స్వామి ఆలయంలో జరిగిన సూర సంహార ఉత్సవ దృశ్యం. తండోపతండాలుగా వచ్చి చేరుకుంటున్నారు భక్తులు. బాలకుడే కదా అని భావించి కుమారస్వామిని నిర్లక్ష్యం చేసిన సూరపద్ముడు పెద్ద మీసంతో, ఉరిమి చూస్తున్న కళ్లతో, చేతితో కత్తి, డాలుతో, ఆవేశపూరితమైన ముఖంతో అత్యంత భయంకరంగా కనిపిస్తున్నాడు. ఆ బాలకుడేమో సుందర వదనంతో, అందమైన చిరునవ్వుతో కనిపిస్తున్నాడు. రాక్షసత్వం ఎప్పుడూ ఎగిసేసిపడుతోంది, అరాచకం చేస్తోంది. అందుకే గజముఖం, సింహముఖం ఇలా వేరు వేరు ముఖాలతో వచ్చి అసురులు ఆర్భాటం చేస్తున్నారు. సూరపద్ముడు ఒక మహావృక్షంలా నిలిచి ఉన్నాడు. ఎంత ఆర్భాటం చేసినా ఏముంది? ఏది జ్ఞానమో, ఏది చీకటినంతని పారద్రోలి వెలుగునిచ్చే కాంతి పుణ్యమో అది చిన్న బాలుని రూపంలో ఎదుట నిలిచి ఉంది. తమ అరుపులతో, రూపాలతో బెదిరించి పారద్రోలమని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. శూలాయుధం చేత చీల్చబడిన వృక్షం నెమలిగాను, కోడి పుంజుగాను రూపాంతరం చెందింది.
ఆ విధంగా రూపాంతరం చెందినప్పటికీ అహంకారం ఏమాత్రం తగ్గలేదు. వాటిపైకి సుబ్రహ్మణ్య స్వామి తన కరుణా దృక్కులను సారించాడు. దానితో అహంకారం అణిగిపోయి శాంతంగా నిలిచాయి నెమలి, కోడిపుంజు. ఆ కోడిపుంజును ధ్వజంగా స్వీకరిస్తున్న దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు ఈ మహోత్సవాన్ని దర్శించి ఆనందిస్తున్నారు. ఈ శూర సంహార దృశ్యం మనకు ఏమి చెబుతోందంటే, నీలోనూ నిన్ను పతనం చేసే 6 రాక్షసులు దాగి ఉన్నారు. కామం, క్రోధం, లోభం, మదం, ఆత్సర్యం అనబడే ఈ 6 అంతం చెయ్యి. అందుకు ఈ షణ్ముఖుని పాదాలకు ప్రణామం చెయ్యి అని మనకు ఉపదేశిస్తున్నది ఈ శూర సంహార ఉత్సవం.